త్యాగరాజస్వామి వారు గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపి చిట్ట చివరిలో సన్యసించినటువంటి మహానుభావుడు. సన్యసించారు కాబట్టే వారికి ఇప్పటికీ ఆరాధనోత్సవం జరుగుతుంది. ఆరాధనోత్సవం ఎట్లా చేస్తారు అన్న విషయాన్ని త్యాగరత్నమ్మ అన్న పేరుతో శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరు మీద ఆవిడ జీవిత చరిత్రగా వచ్చిన పుస్తకంలో వివరింపబడింది. సన్యాసులు శరీరం విడిచిపెడితే ఆ శరీరాన్ని భూమి యందు నిక్షేపించి పైన తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. అట్లా భూస్థాపితమైపోయినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు శరీరత్యాగం చేసి బ్రహ్మీభూతులైనటువంటి రోజున వారి శిష్యులందరూ కలిపి ఆరాధనోత్సవం చేసి ప్రసాద స్వీకారం చేస్తారు. ఆ ఆరాధనోత్సవం ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించిన క్రియాకలాపం ఏమిటి అన్నది కూడా త్యాగరత్నమ్మ అన్న పుస్తకంలో వివరించారు. 16 మంది బ్రాహ్మణులు భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి బియ్యం మొదలైనటువంటి పదార్థాలతో జాగ్రత్తగా వంట చేసి ఆరాధనోత్సవాన్ని నిర్వహిస్తారు. చేసి ఆ శేషాన్ని అందరూ ప్రసాదంగా పుచ్చుకుంటారు. ఎవరెవరికి సంగీతంలో ప్రవేశముందో వాళ్ళందరూ కూడా త్యాగరాజస్వామి వారి యందు వినయ విధేయతలతో ఆయన దగ్గర ఆ కీర్తనలు చేస్తారు, వాద్యములు మ్రోగిస్తారు. బహుశः ప్రపంచంలో ఏ సంగీత విద్వాంసుడికి దక్కనంత గొప్ప విశేషం ఒక్క త్యాగరాజస్వామి వారికే దక్కింది. ఒక్క త్యాగరాజస్వామి వారి విషయంలోనే ప్రతి సంవత్సరం ఆయన ఆరాధనోత్సవం నాడు అంతమంది దేశం నలుచెరగుల నుండి విదేశాల నుండి కూడా వచ్చి ఆయన యొక్క అధిష్టానము దగ్గర ఆయన యొక్క బృందావనం దగ్గర కూర్చుని కీర్తనలు పాడుతూ ఉంటారు. అంత గొప్పవారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి కేవలం సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. ఆయన మంత్రానుష్ఠానం ఎంత శక్తివంతమో, మంత్రజపము ఎంత శక్తివంతమో లోకమునకు నిరూపించినటువంటి వారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి విశేషం కాదు, 17, 18 శతాబ్దములలో జీవించినటువంటి వారు త్యాగరాజస్వామి. మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటారు. మననం చేస్తే మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమవుతుంది. గురువు దగ్గర ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేస్తే, జపం చేస్తే మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమై ప్రత్యక్షమై ఏ కామితముతో ఆ మంత్రజపం చేశారో ఆ కామ్యాన్ని అనుగ్రహిస్తుంది అని తన జీవితం ద్వారా నిరూపించినటువంటి మహనీయులు త్యాగరాజస్వామి.